హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 2 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అండ్ డిసెంబర్ 1 నాటి ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మనము ఇందులోనే కవర్ చేద్దాం. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. పురాతన డాక్యార్డ్ నగరం లోథాల్ ఏ నది ఒడ్డున ఉంది? లాస్ట్ క్లాస్లో మనము దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగిందండి. ఆ కంటెక్స్లో ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇచ్చాను. 1 by 1 మనం చూద్దాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనం చూసినప్పుడు చాలా ప్రధాన నగరాలు ఇండస్ లేదా దాని చుట్టుపక్కల నదీ పరివాహక ప్రాంతాలలో విరసిల్లుతూ వచ్చాయి. ఆప్షన్ ఏ చూడండి, సింధు నది. సింధు నది పక్కన చాలా ప్రముఖ నగరాలైన మొహంజదారో, చాన్హోదారో లాంటి నగరాలు విరసిల్లాయి. బట్ లోథాల్ అనేది సింధు నది పరివాహకానికి రాదు. అండ్ ఘగ్గర్ నది ఒడ్డున కాళీబంగన్ అనే ఫేమస్ ఇండస్ సైట్ని మనం చూడవచ్చు. అండ్ సరస్వతి రివర్ అనేది ఎర్లియర్ ఉండేది, తర్వాత దీనిని హాక్రా గగ్గర్ రివర్ అని పిలిచేవారం మనం. సరస్వతి రివర్ మనం చూసినప్పుడు బనావలి, కాళీబంగన్ ఇవన్నీ కూడా ఘగ్గర్ లేదా సరస్వతి రివర్ నది ఒడ్డునే ఉన్నాయి. అండ్ మనకి భొగావ్ నది ఒడ్డున ఇది ఒక లోకల్ రివర్. ఇక్కడ లోథాల్ అనేది మనం చూడవచ్చు. సో ఇవి ఫేమస్ ఇండస్ సైట్స్. దీనికి సంబంధించిన మ్యాప్ కూడా మనం చూద్దాం. మ్యాప్ మనము చూస్తే వెరీ ఫేమస్ ఇండస్ సైట్స్ మరియు దాని యొక్క నదీ పరివాహక ప్రాంతాలు మనం చూడవచ్చు. సో హరప్ప రావి నది ఒడ్డున ఉంది, మొహంజోదారో ఇండస్ నది ఒడ్డున ఉంది, అండ్ చాన్హుదారో ఇండస్ నది ఒడ్డున ఉంటుంది మనకి. రోపార్ సట్లెజ్ నది ఒడ్డున ఉంది, అండ్ మనకి ఘగ్గర్ సరస్వతి రివర్ ఇది. సో దీని పక్కన మనకి కాళీబంగన్, బనావలి ఇలాంటి ఫేమస్ ఇండస్ సైట్స్ని మనం చూడవచ్చు. అండ్ లోథాల్ ఇది గల్ఫ్ ఆఫ్ క్యాంబేలో మనం చూడవచ్చు. ఇక్కడ ఉండే లోకల్ రివర్ భొగావ్. సో ఈ భొగావ్ రివర్ని మనము ఇక్కడ మ్యాప్లో గుర్తించలేదు. సో భొగావ్ రివర్ నది ఒడ్డున లోథాల్ అనేది ఉంటుంది. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, అండమాన్లో పగడపు దిబ్బల పరిశోధనా కేంద్రం. ఈ ఆర్టికల్ ఇటీవల భారతదేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేయనున్న నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ని వివరించడం జరిగింది. ఇక్కడ ఈ NCRRI గురించి, అలానే లొకేషన్ వివరాలు, కాస్ట్ అండ్ ఓవర్సైట్ గురించి, రోల్ యాజ్ నోడల్ ఏజెన్సీ వివరాలు, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లొకేషన్ అండ్ రోల్ అనేది మనకి ఇంపార్టెంట్. దేశంలోనే తొలిసారిగా అండమాన్ నికోబార్ దీవుల్లో జాతీయ పగడపు దిబ్బల పరిశోధనా కేంద్రం NCRRIను ఏర్పాటు చేయనున్నారు. దక్షిణ అండమాన్లోని చిడియాటాపులో సుమారు 120 కోట్ల ఖర్చుతో ఈ కేంద్రాన్ని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నిర్మించనుంది. దీని ఆవశ్యకత ఏంటి? ఇది పగడపు దిబ్బల అధునాతన పరిశోధన, నిర్వహణ, పరిరక్షణ కేంద్రంగా నిలుస్తుంది అని అండమాన్ అండ్ నికోబార్ ప్రాంతీయ జూలాజికల్ సర్వే ఆఫీసర్ వెల్లడించారు. తుఫాను నుంచి తీర ప్రాంతానికి సహజ రక్షణను అందించడంలో పగడపు దిబ్బలు కీలక పాత్ర పోషిస్తాయి, అలలను అడ్డుకుంటాయి, తీర ప్రాంతంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా నివారిస్తాయి. కనుక ఈ కోరల్ రీఫ్స్ పగడపు దిబ్బలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని గురించి ఈ NCRRIను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాము అండి. నేషనల్ కోరల్ రీఫ్ ఇన్స్టిట్యూట్ ఇండియాస్ మెరైన్ కన్జర్వేషన్ హబ్. లొకేషన్ చిడియాటాపు, సౌత్ అండమాన్లో ఉంటుంది. అండ్ దీని యొక్క ఓవర్ సైట్ ఎవరు దీనిని చూస్తారు? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. అండ్ ఇన్స్టిట్యూట్ యొక్క ఓవర్ వ్యూ మరియు మ్యాండేట్ చూస్తే 120 crore ప్రాజెక్ట్ అండి ఇది. ఎస్టాబ్లిష్ అండ్ ఆపరేట్ ఫెసిలిటీస్, కోఆర్డినేట్ సైంటిఫిక్ స్టడీస్, డెవలప్ కన్జర్వేషన్ ఫ్రేమ్వర్క్స్. కోరల్ రీఫ్స్ యొక్క కన్జర్వేషన్ కోసం అవసరమైన ఆపరేటింగ్ ఫెసిలిటీస్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అండ్ కోఆర్డినేట్ సైంటిఫిక్ స్టడీస్, శాస్త్రీయ పరిశోధనలకు అవసరమైన సదుపాయాలు కల్పించబడతాయి. డెవలప్ కన్జర్వేషన్ ఫ్రేమ్వర్క్స్, కోరల్ రీఫ్స్ యొక్క సంరక్షణ కోసం అవసరమైన చర్యలను ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ దానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్స్ అనేవి ఇక్కడ డిజైన్ చేస్తారు. NCRRI యాజ్ ఏ నేషనల్ నోడల్ ఏజెన్సీ రోల్. భారతదేశంలో ఉన్న మొత్తం ఈ కోరల్ రీఫ్స్కి సంబంధించిన సంరక్షణ చర్యలకు ఇది నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. సపోర్ట్ లాంగ్ టర్మ్ ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్ ఆల్ కోస్టల్ రీజియన్స్, నాట్ ఓన్లీ ఇన్ అండమాన్ అండ్ నికోబార్, ఓవరాల్ కోస్టల్ రీజియన్స్ మీద ఇది అథారిటీని కలిగి ఉంటుంది. మానిటరింగ్ అండ్ రీసెర్చ్ కోఆర్డినేషన్, మొత్తం అన్ని కోస్టల్ రీజియన్స్లోని పగడపు దిబ్బలు, ఈ కోరల్ రీఫ్స్కి సంబంధించిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ కొరకు ఇది నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది.
ఫోకస్ ఆన్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ రిజైలెన్స్, ముఖ్యంగా మెరైన్ బయోడైవర్సిటీ అసెస్మెంట్స్, రీఫ్ రీస్టోరేషన్, క్లైమేట్ ఇంపాక్ట్ స్టడీస్. దీని యొక్క సిగ్నిఫికెన్స్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇవి న్యాచురల్ బ్యారియర్స్ లాగా ఉపయోగపడతాయి అండ్ అలల తీవ్రతను, తుఫాను యొక్క ప్రభావాన్ని కొంత మేరకు తగ్గించడానికి ఇవి న్యాచురల్ బ్యారియర్స్ లాగా ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని సంరక్షించడం చాలా కీలకం. ఇది నేషనల్ కోరల్ రీఫ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి లొకేషన్, సిగ్నిఫికెన్స్ అండ్ రోల్ యాజ్ ఏ నోడల్ ఏజెన్సీ అనేవి ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సుస్థిర సేద్యానికి జీఈ వంగడాలు. జీఈ అంటే జీన్ ఎడిటింగ్. సో ఈ ఆర్టికల్ మనకి జీన్ ఎడిటింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ మరియు ఇటీవల ఐసిఏఆర్ అభివృద్ధి చేసిన 2 రైస్ వెరైటీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, సస్టైనబుల్ అగ్రికల్చర్లో వీటి యొక్క ప్రాముఖ్యతతో పాటు డిఫరెన్స్ బిట్వీన్ జీన్ ఎడిటింగ్ అండ్ జీన్ మాడిఫికేషన్. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ని మనం చూద్దాము. అడ్వాంటేజెస్ ఆఫ్ జీన్ ఎడిటింగ్, అలానే క్రిస్పర్ కాస్9తో ఉన్న సమస్యల గురించి, వే ఫార్వర్డ్ గురించి కూడా ఈ ఆర్టికల్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, కమింగ్ టు ద ఆర్టికల్. ఇటీవల పర్యావరణ విపరిణామాలను తట్టుకునేలా సవరించిన జన్యువులతో 2 కొత్త వరి రకాలను భారత్ విడుదల చేయడం జరిగింది. వాటి పేర్లు ఏంటండి? డిఆర్ఆర్ ధన్ 100 కమల, పోసా డిఎస్టి రైస్ 1. ఈ 2 వరిలోని 2 నూతన వంగడాలు. ఇందులో డిఆర్ఆర్ ధన్ 100ని హైదరాబాద్లోని భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఐసిఏఆర్ అనుబంధ అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ రూపొందించడం జరిగింది. అలానే పూసా డిఎస్టి రైస్ 1ని ఢిల్లీలోని ఐసిఆర్ అభివృద్ధి చేసింది. అంటే ఈ 2 వంగడాలు కూడా ఐసిఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనల ఫలితంగా రూపొందించడం జరిగింది. ఈ అద్భుత శాస్త్రీయ పురోగతి రాబోయే రోజులలో సుస్థిర వ్యవసాయానికి, ఆహార భద్రతకు భరోసా ఇస్తుంది. ఎందుకు ఈ 2 వంగడాలు సస్టైనబుల్ అగ్రికల్చర్లో కీలక పాత్ర పోషిస్తాయి అనేది చూద్దాం. పాత వరి రకాల జన్యువులకు సవరణలు చేసి రూపొందించిన ఈ 2 వంగడాలు అనావృష్టిని తట్టుకుంటాయి, తక్కువ నీటిని వినియోగించుకుంటూ త్వరగా కోతకొస్తాయి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మనకి భారతదేశంలో పండిస్తున్న 2 వరి రకాలలోని జన్యువులను సవరణ చేయడం జరిగింది బై యూజింగ్ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ. ఇవి అనావృష్టిని తట్టుకుంటాయి, అంటే ఎక్కువ నీరు అవసరం లేకుండా తక్కువ నీటిని ఉపయోగించుకుంటాయి. క్షామం పరిస్థితులలో కూడా ఇవి కొంతవరకు సస్టైన్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనము డిఆర్ఆర్ వంగడాన్ని చూస్తే సాంబ మసూరి జన్యువులకు సవరణ చేసి వీటిని రూపొందించడం జరిగింది. ఈ సాంబ మసూరి కన్నా 20 రోజుల ముందే చేతికొచ్చి 19% ఎక్కువ దిగుబడి ఇస్తుంది. అలానే పూసా డిఎస్టి రకం చవుడు క్షార భూములలో పెరగడమే కాకుండా 10 నుంచి 30% ఎక్కువ ఫలసాయం అందిస్తుంది. ఇక్కడ అడ్వర్స్ కండిషన్స్లో కూడా ఇవి తట్టుకుని నిలబడేలాగా మరియు ఎక్కువ ప్రొడక్టివిటీని అందించేలాగా వీటిని రూపొందించడం జరిగింది. అందుబాటులో ఉన్న నీటిలో 80% వ్యవసాయానికి వినియోగమయ్యే ఇండియాలో ఈ 2 వంగడాలు పరిమితంగా నీటిని వాడుకుంటూ 750 కోట్ల క్యూబిక్ మీటర్ల సాగునీటిని ఆదా చేయగలవు. యాక్చువల్గా మనం అబ్జర్వ్ చేస్తే రైస్ కావచ్చు, అలానే గోధుమ, వీట్ కావచ్చు, ఇవన్నీ కూడా వాటర్ గజిలింగ్ క్రాప్స్. అంటే వీటి సాగుకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ నూతన వంగడాల వలన సాగునీటి అవసరం తగ్గుముఖం పట్టి సుమారు 750 కోట్ల క్యూబిక్ మీటర్ల సాగునీటిని ఆదా చేయడానికి అవకాశం ఉంటుంది అని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఓకే, ఈ వంగడాల యొక్క అభివృద్ధి వెనుక ఉన్న సాంకేతికత ఏంటి అనేది మనం చూస్తే, ఈ వంగడాలకు మూలాధారమైన సాంకేతికత జన్యు సవరణ, జీన్ ఎడిటింగ్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. యాక్చువల్గా జీన్ ఎడిటింగ్ వేరు, జీన్ మాడిఫికేషన్, జన్యు మార్పిడి వేరు. వ్యవసాయంలో నూతన వంగడాల యొక్క సృష్టికి సంబంధించిన ఎవల్యూషన్ ఏ విధంగా ఉంది అనేది చూస్తే, ఇది వరకు రైతులు, శాస్త్రజ్ఞులు దశాబ్దాలుగా మంచి లక్షణాలున్న పంటలను ఒకదానితో ఒకటి కలిపి మెరుగైన పంటలను సృష్టిస్తూ వచ్చారు. ఇలాగ ఒక నూతన వంగడాలను, హైబ్రిడ్ వెరైటీస్ని సృష్టించారు. అయితే దీనికి చాలా సమయం, దశాబ్దాల కాలం పాటు పట్టేది. తరువాత జిఎం పంటలు చేతికొచ్చాయి. అంటే జీన్ మాడిఫికేషన్తో జిఎం క్రాప్స్ అంటాం మనం. సో ఈ జిఎం క్రాప్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు జిఎం క్రాప్స్ కంటే మెరుగైన ఫలితాలను సాధించే విధంగా జీన్ ఎడిటింగ్ సాంకేతికత అనేది వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. జీన్ ఎడిటింగ్కి, జీన్ మాడిఫికేషన్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి అండి? జీన్ మాడిఫికేషన్లో 2 పంటల మధ్య జన్యువులను మార్పిడి చేస్తే, జీన్ ఎడిటింగ్లో ఒకే పంట జన్యువులను సవరించి మెరుగుపరుస్తారు. సింపుల్. జీన్ మాడిఫికేషన్లో ఫారిన్ జీన్స్ని ఇక్కడ ప్రవేశపెట్టడం ద్వారా
డిజైర్డ్ రిజల్ట్స్ని సాధిస్తారు. అయితే జీన్ ఎడిటింగ్లో ప్రిసైజ్డ్గా మనకి డిజైర్డ్ రిజల్ట్ కోసం అదే జన్యువును కొద్దిగా సవరించి దానిని కొత్త వంగడాల రూపంలో సృష్టిస్తారు. దీనిని జీన్ ఎడిటింగ్ అంటారు. జీన్ మోడిఫికేషన్లో ఫారిన్ జీన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది అండ్ జీన్ ఎడిటింగ్లో ఉన్న జన్యువులని సవరించడం అనేది జరుగుతుంది. అయితే ఈ జన్యు సవరణకు కీలకమైన టెక్నాలజీ ఏంటి అండి? క్రిస్పర్ కాస్9 అనే ప్రక్రియ అనేది ఇందులో కీలకంగా ఉపయోగపడుతుంది. దీనిని జెనిఫర్ డాడ్నా, ఇమాన్యుయల్ షాపాంటియే అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి రసాయన శాస్త్రంలో 2020లో నోబెల్ బహుమతి అనేది లభించింది. ఓకే, అసలు ఈ క్రిస్పర్ కాస్9 అంటే ఏంటి? ఆల్రెడీ మనము క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఒక మాలిక్యులర్ సిజర్, అంటే ఒక జన్యు కత్తెర అని పిలుస్తాం మనం. సో ఈ జన్యు కత్తెర డిఎన్లో మార్పులు చేయాలనుకున్న చోటికి కాస్9 ఎంజైమ్ను పంపి కత్తెర వేయడం జరుగుతుంది. తద్వారా కణానికి ఉన్న సహజ మరమ్మత్తు శక్తి డిఎన్ఏకి దిద్దుబాటు చేస్తుంది. పంటలకు తెగుళ్లను తట్టుకునే శక్తి ఇవ్వడానికి, పోషకాలను పెంచడానికి ఈ ప్రక్రియలో జన్యు సవరణ అనేది చేస్తారు. దీనివలన అడ్వాంటేజ్ ఏంటి? రైతులకు పురుగు మందులు, ఎరువుల ఖర్చు తగ్గుతుంది. వాతావరణ మార్పులను, చౌడును తట్టుకునే శక్తి పంటలకు లభిస్తుంది. క్రిస్పర్ కాస్9కి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇక్కడ చూస్తే, క్రిస్పర్ కాస్9 ఈజ్ ఏ యూనిక్ టెక్నాలజీ దట్ ఎనేబుల్స్ ఎడిటింగ్ పార్ట్స్ ఆఫ్ ద జీనోమ్ బై రిమూవింగ్, యాడింగ్ ఆర్ ఆల్టరింగ్ సెక్షన్స్ ఆఫ్ ద డిఎన్ఏ. ఇందులో కాస్9 ఎంజైమ్ అనేది మాలిక్యులర్ సిజర్గా ఉపయోగపడుతుంది. టార్గెట్ డిఎన్ఏ ఏదైతే ఉందో ఈ టార్గెట్ డిఎన్ఏ దగ్గరికి ఈ కాస్9 మాలిక్యులర్ సిజర్ని ఆర్ఎన్ఏ, గైడ్ ఆర్ఎన్ఏ అంటారు. ఈ గైడ్ ఆర్ఎన్ఏ గైడ్ చేయడం జరుగుతుంది. దెన్ ఈ మాలిక్యులర్ సిజర్ అయిన కాస్9 ఎంజైమ్ ప్రిసైజ్డ్ లొకేషన్ని ఐడెంటిఫై చేసి డిఎన్ఏని ఎడిట్ చేయడం జరుగుతుంది. తద్వారా ఏ న్యూ కస్టమ్ సీక్వెన్స్ కెన్ బి యాడెడ్ వెన్ ద డిఎన్ఏ ఇస్ రిపేర్డ్. ఎప్పుడైతే ఈ డిఎన్ఏ అనేది వన్స్ సెల్ఫ్ రిపేర్ స్టార్ట్ చేయడం జరిగిందో డిజైర్డ్ రిజల్ట్స్ అనేవి ఏర్పడడం మనం చూడవచ్చు. ఓకే, ఇక్కడ మనకి అడ్వాంటేజెస్ చూసాము. మరి క్రిస్పర్ కాస్9లో ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇందులో ఉండే ఇష్యూస్ ఏంటి అనేది చూద్దాం. ఈ క్రిస్పర్ కాస్9కి సంబంధించిన పేటెంట్ రైట్స్ అనేవి అమెరికాలోని ఎంఐటి, హార్వర్డ్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాలకు ఉన్నాయి. షాపాంటియే స్థాపించిన ఈఆర్ఎస్ జీనోమిక్స్ అనే కంపెనీ ద్వారా పేటెంట్ హక్కులను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కంపెనీ 2022 నుంచి భారత్లో లైసెన్స్ మీద క్రిస్పర్ కాస్9 వినియోగాన్ని అనుమతిస్తుంది. ఈ టెక్నాలజీకి పేటెంట్ రైట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి వీటిని మనము లైసెన్స్ ఆధారితంగా మాత్రమే ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. భారతీయ శాస్త్రజ్ఞులు పరిశోధన కోసం అయితే స్వేచ్ఛగా ఈ క్రిస్పర్ కాస్9ని ఉపయోగించుకోవచ్చు. కానీ ఈ పరిశోధన ద్వారా అభివృద్ధి చేసిన విత్తనాలు, ఇతర ఉత్పత్తులను విక్రయించడానికి ఖరీదైన లైసెన్సులను పొందాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇదే పెద్ద సమస్య. ఎందుకంటే మనము క్రిస్పర్ కాస్9 ద్వారా వంగడాలని అభివృద్ధి చేసినా కూడా దానిని కమర్షియల్గా రైతుల దగ్గరికి తీసుకురావడానికి చాలా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సాంకేతికతకు లైసెన్స్ అనేది మనము అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ లైసెన్స్ ఫీజులు ఎక్కువగా ఉంటే బడా కంపెనీలకు తప్ప సాధారణ రైతులకు ఈ టెక్నాలజీ, ఈ వంగడాలు అనేవి అందుబాటులోకి ఉండవు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే భారతదేశం యొక్క ప్రీమియర్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్ అయిన సిఎస్ఆర్ కూడా ఈ క్రిస్పర్ కాస్9 యొక్క భారాన్ని తట్టుకోలేక సికెల్ సెల్ అనీమియా చికిత్సకు లైసెన్స్ను పొందలేకపోయింది. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? దీనికి ఆల్టర్నేట్ ఏంటి అంటే స్వదేశీ సాంకేతికతలను మనము అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సికిల్ సెల్ అనీమియాకు అందుబాటు ధరల్లో చికిత్స అందించడానికి సిఎస్ఐఆర్ అనుబంధ సంస్థ జీనోమిక్స్, సమగ్ర జీవశాస్త్ర సంస్థకు చెందిన భారతీయ శాస్త్రవేత్తలు సొంతంగా క్రిస్పర్ సిస్టమ్ను రూపొందించారు. వ్యవసాయ రంగంలో కూడా ఇప్పుడు భారతీయ వ్యవసాయం, వైద్య, పారిశ్రామిక రంగాలకు జీఏ సాధనాలను అందుబాటులోకి ఉంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ రంగంలో సిఎస్ఐఆర్, ఐజీబీఐ తరహాలో జన్యు సవరణ సాంకేతికతల రూపకల్పనకు నిధులు, వసతులు మరింత సమకూర్చాలి. దేశమంతటికి ఒకే జన్యు సవరణ లైసెన్సును వర్తింపజేయాలి. పరాయి జన్యువులకు చొప్పించి జన్యు మార్పిడి చేసిన పంటలకు, జన్యు సవరణ పంటలకు మధ్య తేడాలను ప్రజలకు తెలియజెప్పాలి. ఎందుకంటే జీఎం క్రాప్స్ మీద చాలా అపోహలు ఉన్నాయి. కాబట్టి జీన్ మోడిఫికేషన్ మరియు జీన్ ఎడిటింగ్కి ఈ రెండు పంటల మధ్య ఉండే డిఫరెన్స్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి వారిని ఒప్పించాలి. లేకపోతే మనము వంగడాలని తీసుకువచ్చిన రైతులు ఇంట్రెస్ట్ చూపించరు, కొనుగోలు చేయడానికి వినియోగదారులు కూడా ముందుకు రారు. స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసి జీఈ క్రాప్స్ని మరింత విస్తృతంగా అమలు చేసినప్పుడు మాత్రమే సుస్థిర వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడంలో భారతదేశం ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది.
ఆల్రెడీ మనము వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. జీఈ రైస్ వెరైటీస్, ఒకటి డిఆర్ఆర్ ధన్ 100 అండ్ రెండవది పూసా డిఎస్టీ రైస్ 1. ఈ రెండింటి గురించి ఆల్రెడీ మనము డిస్కస్ చేయడం జరిగింది అండి. ఇది జీఈ వెరైటీస్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2080 నాటికి భారత జనాభా స్థిరీకరణ అంటే పాపులేషన్ స్టెబిలైజేషన్ అనేది జరగనుంది. 2080 నాటికి జరగనుంది. దీనికి గల కీ ఫ్యాక్టర్స్ ఏంటి, ఫెర్టిలిటీ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ కమింగ్ డేస్లో డెమోగ్రఫిక్ ఛాలెంజెస్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ ఆర్టికల్లో మనం చూద్దాం. ముఖ్యంగా భారతదేశంలో సంతానోత్పత్తి రేటు, టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది తగ్గిపోతూ ఉండడంతో 2080 నాటికి భారత జనాభా 180 లేదా 190 కోట్ల దగ్గర స్థిరీకరణ అనేది జరుగుతుంది. అంటే అంతకు మించి జనాభా అనేది వెళ్ళదు. ఆ లోపలనే జనాభా అనేది స్టెబిలైజేషన్ అయ్యి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. గత 2 దశాబ్దాలుగా జననాల రేటు గణనీయంగా తగ్గుతూ ఉండడమే దీనికి కారణమని భారత జనాభా అధ్యయన సమితి ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. 2000లో మొత్తం సంతానోత్పత్తి రేటు 3.5గా ఉండేది. ఇప్పుడు అది 1.9కి పడిపోయింది. దీనివల్ల 2080 నాటికి జనాభాలో తగ్గుదల ఏర్పడి స్థిరీకరణ జరగనుంది. భారత గరిష్ట జనాభా అయితే 200 కోట్ల కంటే తక్కువగానే ఉంటుంది అని అన్ని అంచనాలు చెబుతున్నాయని ఆయన వెల్లడించారు. టోటల్ ఫెర్టిలిటీ రేట్ గురించి చూడండి. టోటల్ ఫెర్టిలిటీ రేట్ 1950లో 6.18 ఉండగా 1980 నాటికి 4.60, 2021 నాటికి 1.91. ఇప్పుడు మనం ప్రజెంట్ అనుకుంటున్న టీఎఫ్ఆర్ అనేది 1.91గా ఉంది. 2050 నాటికి ఇది 1.29కి, 2100 నాటికి ఇది 1.04కు పడిపోనుంది భారతదేశంలో. ఈ టీఎఫ్ఆర్ అంటే ఏంటి? టీఎఫ్ఆర్ అనేది సంతానోత్పత్తి రేటు. ఒక స్త్రీ యొక్క రీప్రొడక్టివ్ ఏజ్లో, అంటే ఆవిడ పిల్లలు కనగలిగే వయసులో ఎంతమంది సంతానానికి ఆవిడ పిల్లలను కంటున్నారు అనేది టోటల్ ఫెర్టిలిటీ రేట్గా భావిస్తారు. మనకి 1980స్లో అది 4.60గా ఉండగా ఇప్పుడు <2. జనాభా విశ్లేషణల ప్రకారం మనం చూస్తే ఎప్పుడు టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది 2గా ఉండాలి, 2గా ఉండాలి. 2 కంటే తక్కువ ఉంటే జనాభా క్రమేపీ తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. అలానే అదర్ ఫెర్టిలిటీ ట్రెండ్స్ని మనం చూస్తే దేశంలో ఒకవైపు జనాభా రేటు తగ్గుతూ ఉంటే మరొక వైపు ప్రజల ఆయుర్దాయం క్రమంగా పెరుగుతుంది. సగటున 60 ఏళ్లకు పైగా జీవించే వారి సంఖ్య పెరుగుతుంది. దీనివలన వృద్ధుల సంరక్షణ విషయంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. జీరియాట్రిక్ కేర్ అనేది ఇప్పుడు కీలకంగా మారనుంది. అంటే వృద్ధులకు అవసరమైన సదుపాయాలు, పెన్షన్స్ లాంటివి, ఇన్సూరెన్స్ లాంటివి అందిస్తూ ఉండాలి. అండ్ ఎప్పుడైతే వృద్ధ జనాభా పెరుగుతూ ఉన్నారో అండ్ యువ జనాభా తగ్గుతూ ఉందో వర్క్ ఫోర్స్ అనేది తగ్గుతుంది. ఈ వర్క్ ఫోర్స్ తగ్గుముఖం పట్టడం, జీరియాట్రిక్ కేర్ మీద ప్రభుత్వాలు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి రావడం వలన భారత ఆర్థిక వ్యవస్థ మీద ఈ డెమోగ్రఫిక్ చేంజెస్ అనేవి తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు జపాన్ చూడండి. జపాన్లో ఎక్కువ మంది వృద్ధ జనాభా పెరుగుతూ ఉండడం, వర్క్ ఫోర్స్ అనేది తగ్గిపోతూ ఉండడం వలన ఇక్కడ ఆర్థిక వ్యవస్థ కొంత స్ట్రెయిన్ అవుతూ వచ్చింది. భవిష్యత్తులో భారతదేశం కూడా అలాంటి పరిస్థితులే ఎదుర్కానున్నాయి. అండ్ దీనిని భారతదేశం ఏ విధంగా అధిగమిస్తుంది అనేది చూడాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. శ్రీలంకలో చిక్కుకున్న భారత పౌరులు స్వదేశానికి తరలింపు, సహాయక చర్యలు ముమ్మరం చేసిన భారత్. ఈ ఆర్టికల్ భారతదేశం శ్రీలంకలో నిర్వహిస్తున్న హ్యుమానిటేరియన్ ఆపరేషన్కి సంబంధించిన కీలక అంశాలను వివరిస్తూ ఉంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. దిత్వా తుఫాను కారణంగా శ్రీలంకలో చిక్కుకుపోయిన భారతీయుల ఆఖరి బృందాన్ని కేంద్ర ప్రభుత్వం సోమవారం కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయానికి చేర్చింది. ఆపరేషన్ సాగర్ బంధులో భాగంగా శ్రీలంకలో సహాయక చర్యలను భారత్ ముమ్మరం చేసింది. చేతక్ హెలికాప్టర్లు ఎంతోమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. శ్రీలంకలో దిత్వా తుఫాను కారణంగా విపరీతమైన వరదలు మరియు ల్యాండ్ స్లైడ్స్ ఏర్పడుతూ ఉన్నాయి. ఇందులో శ్రీలంక ప్రజలకు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో సహాయం అందించడం కోసం భారత్ ఆపరేషన్ సాగర్ బంధును చేపట్టింది. ఎగ్జామ్కి ఇలాంటి ఆపరేషన్స్ యొక్క నేమ్స్ని అడిగి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ ఇందులో భారత జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఎన్డీఆర్ఎఫ్, హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ HADR బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇది ఆపరేషన్ సాగర్ బంధుకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తగ్గిన GST వసూళ్ల వృద్ధి. ఈ ఆర్టికల్ నవంబర్ 2025 GST కలెక్షన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్సైట్స్ అనేవి ఇవ్వడం జరిగింది అండి. సెప్టెంబర్ 22, 2025 నుంచి GST రిఫార్మ్స్ అనేవి అమలులోకి వచ్చాయి. సో
ఆ అమలు కారణంగా జీఎస్టీ వసూళ్లలోని తగ్గుదల అనేది మనము స్పష్టంగా గమనించవచ్చు. అందువల్ల ఈ టాపిక్ అనేది మనకి ఇంపార్టెంట్. జీఎస్టీ నెలవారీ వసూళ్ల వృద్ధి రేటు నవంబర్లో గణనీయంగా తగ్గింది. దేశీయంగా నవంబర్లో జీఎస్టీ స్థూల వసూళ్లు 1,70,276 కోట్లుగా నమోదయ్యాయి. 2024 నవంబర్ నాటికి 1,69,016 కోట్లతో పోలిస్తే ఇవి ఓన్లీ 0.7% మాత్రమే వృద్ధి అనేది చూడవచ్చు. అంటే లాస్ట్ ఇయర్ 2024 నవంబర్తో పోలిస్తే ప్రస్తుతం కేవలం 0.7% గ్రోత్ అనేది మాత్రమే కనిపిస్తూ ఉంది. కంపేర్డ్ టు అక్టోబర్ 2025 అక్టోబర్లో 1.95 లక్షల కోట్ల పన్ను వసూలైంది. లాస్ట్ మంత్తో పోలిస్తే ఈ మంత్లో కొంత జీఎస్టీ కలెక్షన్ అనేది నెమ్మదించింది. అయితే రాష్ట్రాల ఆదాయం విషయంలో చూస్తే మాత్రం ఓవరాల్గా మార్పు లేదు. ఓవరాల్గా రాష్ట్రాలకు పెద్దగా మార్పు లేదు. జీఎస్టీ కింద వసూలైన మొత్తంలో రాష్ట్రాలకు చేరే ఆదాయంలో మార్పు ఏమీ లేదు. అన్ని రాష్ట్రాలకు కలిపి గత నెలలో 86,882 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే విడివిడిగా చూసినప్పుడు మాత్రం కొన్ని రాష్ట్రాలకు లబ్ధి చేకూరగా కొన్ని రాష్ట్రాలు మాత్రం నష్టపోయాయి. ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ 5% తగ్గితే తెలంగాణ ఆదాయం 1% పెరిగింది. 2024 నవంబర్లో ఏపీకి 2,828 కోట్లు రాగా ఈసారి 2,697 కోట్లకు తగ్గింది. తెలంగాణ ఆదాయం 3,880 కోట్ల నుంచి 3,910 కోట్లకు పెరగడం మనం చూడవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఓవరాల్గా మనం చూస్తే అంటే ఏప్రిల్ 1, 2025 నుంచి చూస్తే నవంబర్ వరకు చూసుకుంటే తెలంగాణ ఆదాయం 4%, ఆంధ్రప్రదేశ్ ఆదాయం 2% మేర పెరగడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది జీఎస్టీ ట్రెండ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపారిజన్ అనేది ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రాష్ట్రంలో 10 నగరాలలో తగ్గిన కాలుష్యం, ఉత్తరాంధ్రలోని 3 నగరాలలో మాత్రం పెరుగుదల, కేంద్రం వెల్లడి. ఈ ఆర్టికల్ శీతాకాల సమావేశాలు పార్లమెంట్లో జరుగుతూ ఉన్నాయి. ఇందులో ఏపీ రిలేటెడ్ పొల్యూషన్కి సంబంధించిన టాపిక్ అడగడం, అందుకు సంబంధించిన గణాంకాలని ఇక్కడ ఇవ్వడం మనం చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్లో 2017-18, 2024-25 మధ్యకాలంలో 10 నగరాలలో వాయు కాలుష్యం తగ్గితే 3 నగరాల్లో మాత్రం పెరిగింది. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్కు 2019-20 నుంచి 2025-26 వరకు సుమారు 734.86 కోట్ల కేటాయించి అందులో 407.25 కోట్లు మున్సిపల్ కార్పొరేషన్లకు అందించినట్లు కేంద్ర పర్యావరణ అటవీ శాఖ సహాయ మంత్రి వెల్లడించడం మనం చూడవచ్చు. 2017-18తో పోలిస్తే 2024-25 నాటికి 10 నగరాలలో కాలుష్యం తగ్గి పరిస్థితులు మెరుగుపడ్డాయని ఆయన అన్నారు. ఏపీ రిలేటెడ్ ఎగ్జామ్స్లో ఇది ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఈ డేటా కీలకం. ఏపీలోని ఇంపార్టెంట్ సిటీస్లో వాయు కాలుష్యం ఏ విధంగా ఉంది అనేది మనం ఇక్కడ చూస్తే పార్టిక్యులేట్ మ్యాటర్ అనేది 1 ఘనపు మీటర్కు ఎన్ని మైక్రోగ్రామ్స్ 1 ఘనపు మీటర్కు ఉన్నది అనేది మనం ఇక్కడ చూడవచ్చు. రాజమహేంద్రవరంలో 2017-18కి 85 మైక్రోగ్రామ్స్ ఉండగా 2024-25 నాటికి అది 59కి తగ్గింది. విజయవాడలో 91 ఉండగా 64కు, కడపలో 75 ఉండగా 56, కర్నూలులో 79 ఉండగా 60, అనంతపురంలో 78 నుంచి 60కి, నెల్లూరులో 64 నుంచి 51కి, చిత్తూరులో 70 నుంచి 60కి, ఏలూరులో 72 నుంచి 64కు, ఒంగోలులో 65 నుంచి 58కి, గుంటూరులో 66 నుంచి 64కు ఇవన్నీ తగ్గుముఖం పట్టడం మనం చూడవచ్చు. ఈ 10 నగరాలలో వాయు కాలుష్యం అనేది తగ్గింది. అయితే అన్ఫార్చునేట్లీ 3 సిటీస్లో కాలుష్యం పెరిగింది. విశాఖపట్నం 76 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉండగా ఇప్పుడు అది 101 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్కు పెరిగింది. శ్రీకాకుళంలో 69 నుంచి 79కి, విజయనగరంలో 72 నుంచి 74కు పెరగడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇవి ఏపీలోని వివిధ ప్రధాన నగరాలలోని ఎయిర్ పొల్యూషన్ స్టాటిస్టిక్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణ రిలేటెడ్ ఇక్కడ మనం చూస్తే పార్లమెంటులో తెలంగాణ రిలేటెడ్ క్వశ్చన్ అడిగినప్పుడు రూపాయి వెళితే 86.29 పైసలు వెనక్కి అనేది ఇక్కడ చూడవచ్చు. గత 6 సంవత్సరాల సగటు లెక్కలు పార్లమెంటులో వివరించడం జరిగింది. అంటే తెలంగాణ నుంచి 1 రూపాయి మనకి పన్నుల రూపంలో కేంద్రానికి వెళితే తిరిగి కేంద్రం నుంచి కేవలం 86.29 పైసలు మాత్రమే తెలంగాణకు అందిస్తున్నారు. అండ్ గత 2 ఏళ్లుగా మనము అబ్జర్వ్ చేసినప్పుడు తెలంగాణకు భారీగా కేంద్రం నిధులు అనేవి తగ్గుముఖం పట్టాయి. దీనికి సంబంధించిన గణాంకాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ నుంచి గత 6 ఏళ్లలో వసూలైన పన్నులలో 86.29% మాత్రమే వివిధ రూపాలలో కేంద్రం తిరిగి రాష్ట్రానికి ఇచ్చింది.
దీనికి సంబంధించిన గణాంకాలను పార్లమెంటులో వెల్లడించారు. 2019-20 నుంచి 2024-25 మధ్య తెలంగాణ నుంచి ప్రత్యక్ష పన్నులు జీఎస్టీ రూపంలో సుమారు 4,35,920 కోట్ల రాబడి లభించగా, కేంద్రం పన్నుల్లో వాటా, ప్రాయోజిత పథకాలు, సంస్థాగత ఖర్చులు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, ఇతర వ్యయాలు, గ్రాంట్లు, రుణాలు, బదిలీల రూపంలో 3,76,175.19 కోట్లు రాష్ట్రానికి వెనక్కి ఇచ్చింది. అంటే ₹1 వసూలవుతుంటే కేవలం అందులోంచి 86.29 పైసలు మాత్రమే తెలంగాణకు వస్తున్నాయి. ఇందులో తొలి 4 ఏళ్లలో రాష్ట్రం నుంచి వసూలైన పన్నుల మొత్తం కంటే కేంద్రం నుంచి అధిక నిధులు వచ్చాయి. కానీ చివరి 2 మాత్రం భారీగా తగ్గుముఖం పట్టడం చూడవచ్చు. అండ్ ఇయర్స్ వారీగా ఇక్కడ మనము చూస్తే 2019-20లో వసూలైన పన్నులు 34,388 కోట్లు కాగా, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది 48,872.95. సో ఇక్కడ పర్సంటేజ్ కేంద్రానికి ఇచ్చిన దానికంటే కేంద్రం నుంచి తీసుకున్నది 142.12% ఉంది. అండ్ 2020-21లో అది 171.92 హయ్యెస్ట్ పర్సంటేజ్. 2021 నుంచి 22 మధ్యలో 121.82, 2022 నుంచి 23లో 109.63 మనం ఇక్కడ చూడవచ్చు. కానీ 2023-24 చూస్తే చాలా దారుణంగా పడిపోయింది. 23-24లో 57.53%, అండ్ 24-25లో అయితే 49.76%, ఈవెన్ 50% కూడా ఇవ్వలేదు. సో ఇది కేంద్రం మరియు తెలంగాణ మధ్య వనరుల పంపిణీ నివేదికలోని కీలక అంశాలు. అండ్ తెలంగాణ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఇంపార్టెంట్ అండి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. జాతీయ పగడపు దిబ్బల రీసెర్చ్ పరిశోధనా కేంద్రం NCRRI ఇటీవల ఎక్కడ స్థాపించబడింది? ఈ రోజు క్లాస్లో దీని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో లొకేషన్ని గురించి అడగడం జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇచ్చాను. అండమాన్ అండ్ నికోబార్ దీవులలో దీనిని స్థాపించారు అనేది మనకు తెలుసు. కానీ అండమాన్లో విచ్ పార్ట్ ఆఫ్ అండమాన్ అనేది ఇక్కడ క్వశ్చన్లో అడగడం జరిగింది. దీనిలో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.